నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి బుధవారం, శనివారం ప్రజా సమస్యల ఫిర్యాదుల కోసం ప్రత్యేక ప్రజావాణి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజావాణిలో అన్ని శాఖల అధికారులు సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆదేశించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నియోజకవర్గంలో గంజాయి నివారణ కోసం పోలీసుల ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని కోరారు. వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఇది నిజంగా పేదవాళ్ళు అర్హులు అంటే మటుకు వాళ్ళకి ఇచ్చే భాగంలో కూడా వాటికి ఇస్తారు. ఎట్టి పరిస్థితులు ఇది నిరంతర ప్రక్రియ జరుగుతుంటుంది, కానీ ఇది ఎక్కడ ఆగేది కాదు. ఎవరైనా పెట్టుకోరు. తర్వాత వీటికి అతి త్వరలో రేషన్ కార్డ్స్ పెరుగుతున్నాయి. మరి వీళ్ళకి అక్కడ షాపుల దగ్గర ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, ప్రజలకు అందుబాటులో మరి ఇంతమంది రేషన్ కార్డు ఇస్తున్నారనే ఉద్దేశం కూడా ఒకటి ఉండి ప్రభుత్వం కొత్త నిర్ణయం చేసిందంటే మీకు రేషన్ షాప్స్ ఎక్కడ అవసరం ఉన్నాయి అవి కూడా ఐడెంటిఫై చేసి పంపించమని చెప్పారు. మాకు ఆల్రెడీ ఆదేశాలు వచ్చినాయి. దాని ప్రకారం ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు దాని మీద నిరంతర ప్రక్రియ నడుస్తుంది. అతి త్వరలో కొత్త రేషన్ షాపులకు కూడా ఇవే కాకుండా మిగతా కూడా రేషన్ షాపులు కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. రేషన్